ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆదివారం ఈ దేవాలయంలో జరిగేటువంటి దివ్య బలి పూజ, ఈ గొప్ప దివ్య బలి పూజ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకం భూలోకంలోకి దిగి వస్తుందంట. అందుకనే ఒక నిండు పూజలో పాల్గొనండి, నిండు ఆశీర్వాదంలో పాల్గొనండి. వాక్యం చెబుతుంది దేవుని యొక్క తేజస్సు ఆ దేవాలయంలోకి దిగి వస్తుంది. ఆ తేజస్సులో కాసేపు విశ్రమించండి, ఏం చేయొద్దు మీరు. అందుకని యేసు ప్రభు దివ్య రూప ధారణ సమయంలో పెద్ద మేఘము వాళ్ళని కమ్మేసింది. పేతురు ఏమంటున్నాడు, ప్రభు మనం ఇక్కడే ఉందాం, నీకొక పర్ణశాల, ఏలియాకు మోషేకు నేను పర్ణశాల వేస్తా, నేను గుడారాలు వేస్తే ఇక్కడే ఉందాం, మనం ఎక్కడికి పోవద్దు అంటే దేవుని యొక్క తేజస్సులో నింపబడ్డాడు. దేవాలయం కూడా దేవుని యొక్క తేజస్సుతో నింపబడుతోంది. ఒక దివ్య బలి పూజ అంటే స్వయాన యేసు ప్రభు చేసిన కడరాత్రి భోజన ఆ స్మరణది, కల్వరి బలి అది. ఈ రెండింటి కలయిక ఇక్కడ మనం మరొక్కసారి యేసు ప్రభు చెప్పాడు, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అన్నాడు ఆయన ఆజ్ఞది. దీనిని పదే పదే నా జ్ఞాపకార్థం చేయండి. మీరు ఎక్కడున్నా, ఎటుపోయినా, ఏం చేస్తున్నా దీనిని మర్చిపోవకండి. కల్వరి కడరాత్రి భోజన స్మరణ, కాళ్ళు కడిగి వాళ్ళని శుద్ధి చేసి, కాళ్ళు కడిగి పూజ చేసి ఆయన శరీరాన్ని ఆత్మభోజనంగా ఇస్తూ ఉన్నాడు ఆయన. ప్రతి దివ్య బలి పూజ కూడా అదే. ఆ పూజ ఆరంభంలో మనం శుద్ధి చేయబడతాం. పశ్చాత్తాప క్రమం మనం శుద్ధి చేయబడతాం, మనం కడగబడతాం, మన పాపాలు క్షమించబడతాయి. అందుకనే నిండు పూజలో పాల్గొమ్మని చెప్పేది. అందుకనే ఒక మహా గొప్ప కార్యంలో పాల్గొనేటప్పుడు చేతులు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, తర్వాతనే ఆ విందును భుజిస్తాం మనం. అదేవిధంగా ఈ పరమ తండ్రి విందు ఇది, పరలోక భోజనం ఇది. ఆ శుద్ధి చేయబడి పశ్చాత్తాపం, దేవుని వాక్యం ఇవన్నీ కూడా శుద్ధి, ఈ వాక్యాల ద్వారా పశ్చాత్తాప క్రమం ద్వారా శుద్ధి చేయబడి నిండు పూజలో పాల్గొంటున్నాం. ఈ దివ్య బలి పూజ దేవుని యొక్క తేజస్సు ఈ భూలోకం మీదకి దిగి వస్తుంది. ఆ తేజస్సులో మనం కడగబడతాం, మనం తాకబడతాం, మనం శుద్ధి చేయబడతాం, మనం దీవించబడతాం, ఎనలేని మేలులు మనం పొందగలుగుతాం. ఎందుకంటే ఇది దేవుని యొక్క సన్నిధానం, ఇది దేవుని యొక్క తేజస్సు. ఇది